హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన 4వ చిత్రం అఖండ 2 తాండవం. ఈ సినిమా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. బాలకృష్ణ కెరియర్లో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ అటు ముంబై దగ్గర నుంచి మొదలుకొని అన్ని ప్రాంతాల్లోనూ అంటే పాన్ ఇండియా వైడ్గా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేశారు. వాస్తవానికి డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వాల్సిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే నిర్మాతలకి ఆర్థికంగా ఎదుర్కొన్న కొన్ని సమస్యల కారణంగా కోర్టు స్టే విధించడంతో ఈ సినిమా డిసెంబర్ 5న అంటే 4న పెయిడ్ ప్రమోషన్స్ అలాగే డిసెంబర్ 5న సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాని ఆపారు. ఆ తర్వాత చర్చలు జరిగాయి. టాలీవుడ్లో ఈ సినిమాకు సంబంధించి చాలామంది ఎట్టి పరిస్థితుల్లో డేటు మార్చినా సరే అఖండ 2 చిత్రాన్ని డిసెంబర్లోనే రిలీజ్ చేయాలని చెప్పేసి అనుకున్నారు. అలాగే నందమూరి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో డిసెంబర్ మొదటి వారం లేదా రెండో వారంలోనే సినిమా ప్రేక్షకుల ముందు రావాలని చెప్పేసి కూడా బలంగా కోరుకున్నారు. బాలకృష్ణ కూడా ఈ సినిమాకు సంబంధించి రెమ్యునేషన్ కూడా కొంత తగ్గించుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అలాగే బోయపాటి కూడా నిర్మాతలను దృష్టిలో పెట్టుకొని తన రెమ్యునేషన్ కూడా తగ్గించుకొని మొత్తానికి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేసుకొని డిసెంబర్ 12న అనుకున్నట్టుగానే 11న పెయిడ్ ప్రీమియర్స్ అలాగే డిసెంబర్ 12న భారీ స్థాయిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్కు ఉన్న క్రేజ్ ఏంటో మనందరికి తెలిసిందే. సింహ, లెజెండ్, అఖండ ఈ 3 చిత్రాలతో ఈ కాంబినేషన్ భారీ సక్సెస్లు అందుకుంది. అంతేకాదు బాలకృష్ణ కెరియర్లో అఖండ 2 5వసారి 100 కోట్లు సాధించిన చిత్రంగా కూడా నిలిచింది. ఇక ఈ సినిమాకు సంబంధించి కొంత కలెక్షన్స్ మధ్యలో డ్రాప్ అయిన సంగతి కూడా మనందరం చూసాము. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే దాదాపు 180 నుంచి 190 కోట్ల వరకు వసూలు రాబట్టాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు చూసుకున్న లెక్కల ప్రకారం 67 నుంచి 68% ఈ సినిమా రికవర్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ఓటీటీ డీల్ ఇవన్నీ పక్కన పెడితే మొత్తం మీద బాలకృష్ణ కెరియర్లో అఖండ 2 ఒక గొప్ప చిత్రం అని చెప్పాలి. బాలకృష్ణ కూడా ఈ సినిమాని సనాతన హైందవ ధర్మాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకొస్తూ ఆయనకి ఆల్రెడీ మనందరికీ తెలిసిందే దైవభక్తి బాలకృష్ణ గారికి ఎంతో ఎక్కువ. బాలకృష్ణ తండ్రి నందమూరి తారక రామారావు దగ్గర నుంచి ఇది వారసుడిగా ఆయనకి వచ్చింది. బాలకృష్ణకి సంబంధించి ఆయన హిందూ మతాన్ని అలాగే హిందువులను హైందవ ధర్మాన్ని ఎంతగా ప్రజల్లోకి తీసుకొస్తారో ఎంతగా ఆయన దీని మీద అభిమానం చూపిస్తారో మనందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా అఖండ 2 తాండవం సినిమాకి సంబంధించి ఆయన ప్రమోట్ చేసిన విధానం చూస్తే సినిమాని ఆయన భుజాల మీద మోసారనే చెప్పాలి. అఖండ 2కి ఈ మాత్రం ప్రేక్షకుల క్రేజ్ వచ్చిందంటే కూడా దానికి మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది అటు బోయపాటితో పాటు ముఖ్యంగా బాలకృష్ణ పేరే చెప్పాలి. ఇప్పటికీ అఖండ 2 సినిమాకి సంబంధించి కలెక్షన్ స్థిరంగానే ఉన్నాయని చెప్పాలి. ఇక డిసెంబర్ 25న చూసుకున్నట్లయితే ఈ సినిమాకి సంబంధించి 30 థియేటర్లలో 120 షోలు ప్రదర్శించారు. దాదాపు బుక్ మై షోలో చూసుకున్నట్లయితే 22,000 టికెట్లు అమ్ముడాయని చెప్పాలి. ఓవరాల్గా అఖండ 2 రిలీజ్ అయ్యి 3వ వారంలోకి వచ్చిన నేపథ్యంలో కలెక్షన్స్ తగ్గుతాయి. ఎందుకంటే 3వ వారం అంటే డిసెంబర్ 25న మనకి కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. శంబాలా, ఛాంపియన్ అలాగే ఈషా మొత్తం మీద ఒక 6-7 మీడియం బడ్జెట్ చిత్రాలు రిలీజ్ అయ్యి వాటిలో 3 చిత్రాలు ఒకటి దండోరా అలాగే శంబాలా, ఛాంపియన్ ఈ 3 చిత్రాలు కూడా హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అయినా కూడా బాలకృష్ణ అఖండ 2 కలెక్షన్స్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. నికరంగా చూసుకున్నట్లయితే రోజుకి 1 కోటికి తగ్గకుండా కలెక్షన్స్ వస్తున్నాయి. మొత్తానికి 67 నుంచి 68% దాదాపు వసూళ్లు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి ఇప్పటివరకు 118 కోట్ల గ్రాస్ వచ్చినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితుల్లో బ్రేక్ ఈవెన్ రావాలని బోయపాటి ఇంకా ఈ సినిమా మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా భారీ హిట్ సాధిస్తుంది. కలెక్షన్స్ పరంగా కూడా మంచి వసూలు ఇంకా వచ్చే అవకాశం ఉందని కూడా బోయపాటి చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏమాత్రం చిన్న అవకాశం దొరికినా సినిమాని ఇంకా జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే అఖండ 2 సినిమాకి సంబంధించి ముఖ్యంగా ఏపీలో బోయపాటి థియేటర్స్కి వెళ్ళనున్నారు. ప్రేక్షకుల మధ్య కూర్చొని ఈ సినిమాని చూడబోతున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను జాయిన్ ద ఫ్యాన్స్ ఇన్ ద థియేటర్స్ టు ఫీల్ ద మాస్ వైబ్ ఆఫ్ ఆడియన్స్ తాండవం. డిసెంబర్ 27 అంటే రేపు ఎల్లుండు ఏపీలో బోయపాటి స్వయంగా ప్రేక్షకుల మధ్య మళ్ళీ ఈ సినిమాని చూడబోతున్నారు. వాళ్ళ ఎంజాయ్మెంట్ ఎట్లా ఉంది, ఇంకా ఈ సినిమా మీద ప్రేక్షకులు ఉన్న క్రేజ్ గురించి ఆయన మాట్లాడబోతున్నారు. డిసెంబర్ 27వ తారీఖు సాయంత్రం 6 గంటలకి తులసి థియేటర్ తుళ్ళూరు అమరావతిలో చూడబోతున్నారు. అలాగే 9:30 షో శైలజ థియేటర్ విజయవాడలో చూడబోతున్నారు.
అంతేకాదు 28వ తారీఖు డిసెంబర్ 28న ఉదయం 11 గంటలకి సినీ ప్రైమ్ గుంటూరులో చూడబోతున్నారు. సాయంత్రం 6 గంటలకి గోపి థియేటర్ ఒంగోలులో చూడబోతున్నారు. సో బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ సంబంధించి మనం ఇప్పటివరకు 3 భారీ సక్సెస్లు చూసాము. ఇది 4వ హిట్ అని చెప్పాలి. బాలకృష్ణ ఈ సినిమాకి సంబంధించి థియేటికల్ ట్రైలర్ రిలీజ్ చేసిన ఎలాంటి ప్రమోషన్ కంటెంట్లో కూడా బాలకృష్ణ ముందుండి సినిమాని నడిపించారు. ఈ సినిమా ఇంతటి సక్సెస్ సాధించడానికి కూడా సగం కారణం బాలకృష్ణ అని చెప్పాలి. సో దీనికి సంబంధించి నిర్మాతలు 14 రీల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అఫీషియల్గా ఒక ట్వీట్ చేశారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను విల్ జాయిన్ ద ఆడియన్స్ టు ఎక్స్పీరియన్స్ ద మాస్ తాండవం అని చెప్పేసి కూడా వాళ్ళు ట్వీట్లో పోస్ట్ చేశారు. సో డిసెంబర్ 27న అమరావతిలో 6 గంటలకి, విజయవాడలో 9:30 షోకి చూడబోతున్నారు. 28వ తారీఖు గుంటూరులో 11 గంటలకి, అలాగే ఒంగోలులో 6 గంటల షో చూడబోతున్నారు బోయపాటి శ్రీను. ఆ థియేటర్స్ వివరాలు కూడా క్లియర్గా ఇక్కడ చూపించారు. సో మొత్తానికి మనకి ఇప్పుడు ఎటు ఇక న్యూ ఇయర్ రాబోతుంది, క్రిస్మస్ హాలిడేస్ కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓవరాల్గా అటు ఏపీ తెలంగాణలో కూడా సెలవులు ప్రకటించారు. ఈ సెలవుల్ని ఇంకా అఖండ టీం ఉపయోగించుకోవాలనుకుంటోంది. అఖండ 2 తాండవం ఇంకా ప్రేక్షకులకు తీసుకెళ్లాలని చెప్పేసి బోయపాటి శ్రీను చాలా బలంగా కోరుకుంటున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇంకా వీలైనంత వరకు ప్రమోషన్స్ నిర్వహించబోతున్నారు. ఇప్పటికే సక్సెస్ సెలబ్రేషన్స్ ని చేసిన సంగతి కూడా మా అందరికి తెలిసిందే. సో మొత్తం మీద బోయపాటి శ్రీను 27, 28 ఏపీలో 4 చోట్ల 4 థియేటర్లో ప్రేక్షకుల మధ్య సినిమా చూడబోతున్నారు. సో మొత్తానికి అఖండ 2 తాండవం బ్రేక్ ఈవెన్ కి దగ్గరలో ఉందని చెప్పాలి. సో మొత్తం మీద అఖండ 2 తాండవం బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తెలియబోతోంది.